హెల్దీగా ఇలా లడ్డు చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. అలాగే ఎముకలు బలపడి చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఇవి సరిగా వేగకపోతే లడ్డు అనేది బాగోదు. టేస్ట్ మంచిగా వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటే రుచి బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయినట్టు అయ్యి రుచి బాగోవండి, లోపటి వరకు వేగవు. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అదే కడాయిలో ఇంకొక కప్పు నువ్వులు వేసానండి. నువ్వులు ఇలా పాలిష్ లేనివి తీసుకోవాలి. తీసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు ఇవి వాల్నట్స్ అండి. అన్ని సమానంగా తీసుకోండి. ఈ వాల్నట్స్ ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి, చాలా మంచిది. ఇవి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఈ మూడింటిని చల్లార్చుకోవాలి. ఈ పల్లీలు చల్లారిపోయినాయండి. మనం ముందుగానే వేయించుకున్నాం కదా, ఇవి చల్లారిపోయినాయి. వీటిని పొట్టు తీసి వేస్తున్నాను. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత చూడండి, కలర్ ఇలా ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగానే నువ్వులు, కొన్ని పల్లీలు పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. లడ్డూలో వేసుకుంటే పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయని. ఇప్పుడు మిగతావి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను కొద్దిగా సగం వేసానండి. సగం వేసి ముందుగా ఇలా మిక్సీ పట్టాను. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నాకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. ముందుగా ఒక సగం కప్పు వేసానండి. దీంట్లో వేసి మిక్సీ పట్టాను. ఈ మిక్సీ పట్టుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము మిగతావి నువ్వులు అవి ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండి, అవి కూడా మొత్తం వేసేసుకొని, అదే మీరు పెద్ద జార్ అయితే ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను చిన్న జార్ కాబట్టి 2 సార్లు పట్టానండి. ముందుగా ఇలా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా 1/2 కప్పు కూడా బెల్లం వేసేసి ఇలా మిక్సీ పట్టాను. తర్వాత ఇవి 2 మిక్సీ పట్టిన తర్వాత 2 ప్లేట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న ఇవి కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం 2 సార్లు మిక్సీ పట్టాం కదా, మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉండ చుట్టేసుకోవటమేనండి. చాలా చక్కగా వస్తుంది. దీంట్లో నెయ్యి అలాంటిది ఏం అవసరం లేదు. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ వేసుకోకున్నా కానీ చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితోనే కదండి. ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి.